కాకినాడ నగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు. కాకినాడ వినాయక సాగర్ వద్ద గత 5 సంవత్సరాలుగా నిలిచిపోయిన గణపతి నిమజ్జనోత్సవాన్ని ప్రజాప్రతినిధులు అధికారుల చొరవతో తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర గణేష్ ఉత్సవ సమితి నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, దువ్వూరు సుబ్రహ్మణ్యం, దూసర్లపూడి రమణరాజు, సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్నలు వినాయక సాగర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనోత్సవాన్ని ప్రారంభించారు. తొలుత దూసర్లపూడి వారి వీధిలో గల స్వయంభూ భోగి గణపతి పీఠంలో ప్రతిష్ఠించిన అష్టగణపతులను దూసర్లపూడి రమణరాజు నిమజ్జనం చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎనిమిరెడ్డి మాలకొండయ్య, దూసర్లపూడి రమణరాజు, దువ్వూరు సుబ్రహ్మణ్యం, సాలుగ్రామ లక్ష్మీ ప్రసన్న మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బుజ్జి, రమేష్ నాయుడు, నగర గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, భోగి గణపతి పీఠం సభ్యులు పాల్గొన్నారు. ఈ గణపతి కార్యక్రమాలకి హృదయపూర్వకంగా మరి దీనికి తోడ్పాటు ఇచ్చేటువంటి వారందరికీ కూడా కలుగుతాయని ఆశీస్సులు తెలియజేస్తూ తొలి ఈ గణేష్ నిమజ్జనం సందర్భంగా ఈ యొక్క అష్టగణపతులు భోగి గణపతి పీఠంలో నవరాత్రి సంకీర్తన పూర్తి చేసుకుని వినాయక సాగర్కి రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ గణపతి సహస్రనామ పారాయణ జరుగుతుంది. తదుపరి లలితాదేవి స్తోత్ర పారాయణ జరుగుతుంది. తదుపరి విగ్రహాల నిమజ్జనం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వారు ఇక్కడే అల్పాహారం తీసుకుని మరలా గణపతి పీఠానికి చేరుకోవడం జరుగుతుంది. ఈ రోజున భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహణ ఉంది. అదేవిధంగా ఈ యొక్క గణపతి నవరాత్రి దీక్ష చేసినటువంటి ఈ 9 మంది కూడా బుధవారం నాడు చిన్న తిరుపతికి వెళ్లి దర్శనం చేసుకునేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ నగర గణేశ ఉత్సవ సమితి ప్రాంగణంలో తిరిగి నిమజ్జనోత్సవాలు, సామూహిక గణపతి విగ్రహాల నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభం కావడం చాలా సంతోషదాయకమైనటువంటి అంశం. ఈ విషయంలో చక్కటి చొరవ తీసుకుని అధికారులతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పునరుద్ధరించేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ నగర గణేశ ఉత్సవ సమితి కన్వీనర్ అయినటువంటి ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారికి, అదేవిధంగా మా గౌరవ అధ్యక్షులైనటువంటి దూసర్లపూడి రమణరాజు గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను ఒక మాజీ అధ్యక్షుడిగా. అంతేకాదు ఈరోజు ఉదయం నుంచి కూడా 6 గంటల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా ఇక్కడ నిర్వహించేటువంటి పరిస్థితి నేను పొద్దుట వీడియోలో చూశాను. మళ్ళీ తిరిగి మనం ఇక్కడ చేసుకునే విధంగా మనకు సహకరించిన మన ఎన్డీఏ కూటమి అధికారులకి, ఎన్డీఏ కూటమి సభ్యులకి అందరికీ కూడా వారికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఏదైతే ఇప్పుడు 3 అడుగుల విగ్రహానికి అవకాశాన్ని కల్పించారో నెక్స్ట్ ఇయర్ కి 6 అడుగుల విగ్రహాలు కూడా ఇక్కడే కలుపుకునే అవకాశాన్ని మళ్ళీ అధికారులు అలాగే మన ఎన్డీఏ కూటమి సభ్యులు కూడా కల్పిస్తారని, మరి గణనాథుల్ని అందరూ కూడా ఇక్కడికి వచ్చి నిమజ్జనం చేసిన తర్వాత అభినందన పత్రాలు కూడా మన కమిటీ తరఫు నుండి తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. కులాలకి అతీతంగా జరిగేటటువంటి పండుగ కింద మనం అందరూ కూడా భావించాలి. ఇవాళ మనకి మన ముస్లిం సోదరులు కూడా మన గణనాథులకి స్వాగతం చెప్పేటటువంటి కార్యక్రమం కూడా చేపట్టారు. మనం కూడా వారి యొక్క పవిత్రమైనటువంటి పండుగ సందర్భంగా వారు నిర్వహిస్తున్నటువంటి ర్యాలీకి మన హిందూ సమాజం కూడా వారికి స్వాగతం చెప్తున్నాం. అదేవిధంగా మనం కలిసిమెలిసి ఉంటూ మన హిందువుల ఐక్యతను చాటుకుంటూ ఈ గణనాథుని పండుగే కాదు, మన 12 నెలలు 12 పండుగలు ఉన్నాయి. ప్రతి పండుగను మనం ఐక్యతను సాధించుకునే విధంగా, హిందూ ధర్మాన్ని పులకరించే విధంగా మనం నిర్వహించుకునే ప్రతి పండుగ కూడా ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రని నేను పదే చెప్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ, బయట ఉన్నటువంటి పెద్దలు కానీ, ఈ రోజు సమాజంలో నిమజ్జనం చేసుకున్నటువంటి పెద్దలు కానీ, ఈ పండుగ యొక్క చరిత్ర కానీ, పండుగ యొక్క సాంప్రదాయాలు కానీ చిన్న పిల్లల దగ్గర నుంచి అలవాటు చేయవలసిన అవసరం ఉంది.